జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రోజు ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సౌభాగ్య యోగం వల్ల వృషభం, కర్కాటకంతో సహా ఈ రాశులకు ఆర్థిక లాభాలున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు తొందరపడి ఏ పనిని చేయకుండా ఉండాల్సి ఉంటుంది, లేకుంటే సమస్యలు రావచ్చు. మీ సోదరులు సోదరీమణుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ గృహ జీవితం ఆనందంగా ఉంటుంది. ఏదైనా చట్టపరమైన విషయంలో మీకు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా అవసరం. మీరు అతనితో చాలా మర్యాదగా మాట్లాడితే మాత్రమే మీరు దానిని పొందొచ్చు. కుటుంబ సంబంధాలను కొనసాగించడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారిలో వ్యాపారం చేసే వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొంత విజయం సాధించాక మనసు ఆనందంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు బదిలీ కారణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారాల్సి ఉంటుంది. కొన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా మీరు సహనంతో ఉండాల్సి ఉంటుంది. మీ అత్తమామలతో ఎవరితోనూ వాగ్వాదానికి దిక్కకూడదు, లేకుంటే గొడవ జరగచ్చు. మీ కోరికలు ఏవైనా నెరవేరితే మీ మనసు సంతోషంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారవేత్తలు మాంద్యం వల్ల ఇబ్బంది పడినట్లయితే వారు మంచి వృద్ధిని చూస్తారు. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు. కుటుంబ సభ్యుల అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లయితే ఫలితాలు రావచ్చు. అది మీకు ఉత్తమంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఏ పనైనా చేస్తే అది ఖచ్చితంగా పూర్తవుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారిలో ఈరోజు వ్యాపారం చేసే వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ప్రియమైన స్నేహితుడిని కలవచ్చు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మంచి పేరు సంపాదిస్తారు. మీ పనులపై పూర్తి దృష్టిని కొనసాగించాలి, అప్పుడే అవి పూర్తవుతాయి. అదృష్టపరంగా ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. మీ కోరికలు ఏవైనా నెరవేరితే మీ మనసు సంతోషంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు వారి వ్యాపార భాగస్వాములతో వివాదాలను కలిగి ఉండొచ్చు. తర్వాత సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఎవరైనా చెప్పిన దాని గురించి మీరు చెడుగా భావించవచ్చు. పనిచేసే వ్యక్తులు పదోన్నతి పొందడం ఆనందంగా ఉంటుంది. మీరు కార్యాలయంలోని వ్యక్తుల నుండి పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీరు ఒకరి మాటలకు ప్రభావితమై పెద్ద పెట్టుబడి పెట్టకుండా ఉండాల్సి ఉంటుంది. మీరు ఏదైనా పనిపై పూర్తి దృష్టిని కొనసాగించాలి, లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. ఈరోజు కుటుంబంలో జరిగే కొన్ని శుభకార్యాల వల్ల సంతోషంగా ఉంటుంది. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి, లేకపోతే సమస్యలు తలెత్తొచ్చు. భాగస్వామ్యంతో ఏదైనా పని చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పిల్లల నుండి కొన్ని నిరుత్సాహకరమైన సమాచారం వినొచ్చు. మీరు ఇంట్లో మరియు వెలుపల మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఈ కారణంగా ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. అందరినీ వెంట తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు బిజీగా ఉంటారు. మీ ఇల్లు లేదా దుకాణం మొదలైన వాటిలో కొన్ని పనులు చేయడం ప్రారంభించవచ్చు. తదుపరి తులారాశి. ఈ రాశి వారు ఈరోజు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను పొందుతారు. పనిలో ఉన్న మీ సహోద్యోగులు కూడా మీ కృషి అంకిత భావాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే కొన్ని సమస్యలు తలెత్తొచ్చు. మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం నుండి మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలతో పోరాడుతున్నట్టయితే మీరు వాటి నుండి చాలా వరకు ఉపశమనం పొందుతున్నట్టు అనిపిస్తుంది. అయితే మీ పనిలో వేగాన్ని కొనసాగించాలి, లేకుంటే అవి ఆటంకం కలిగిస్తాయి. ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి పనితీరుతో అధికారుల మనసు గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు స్నేహితులతో పార్టీ చేసుకోవడానికి ప్లాన్ చేస్తారు. కొన్ని సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. మీరు మేధో మానసిక భారం నుండి ఉపశమనం పొందుతారు. మీరు కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగితే అది మీకు హానికరంగా ఉంటుంది. పెద్దల మాటలు విని అర్థం చేసుకుంటే మంచిది. మీరు స్నేహితులతో కొన్ని వినోద కార్యక్రమాలు కూడా పాల్గొనవచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు లాభదాయక ప్రణాళికలపై పూర్తి శ్రద్ధ వహించాలి. తదుపరి ధనస్సు రాశి.
ఈ రాశి వారికి ఈరోజు విద్యతో పాటు ఆధ్యాత్మికపై ఆసక్తి పెరుగుతుంది. సాంస్కృతిక ఆనందం పెరగడం వల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సమన్వయాన్ని కొనసాగించడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. మీకు పనిలో ఏదైనా పని అప్పగించినట్లయితే మీరు దానిని బాధ్యతాయుతంగా పూర్తి చేయాలి. దానిని రేపటికి వాయిదా వేయకండి, లేకపోతే మీ అధికారులు మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఈరోజు సీనియర్ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనాత్మకంగా మాట్లాడాలి, లేకుంటే మీరు చెప్పేది వారికి బాధ కలిగించవచ్చు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు సామాజిక కార్యక్రమాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు మంచిగా ఉంటుంది. అయితే కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైతే మీరు ఓపికగా చాలా జాగ్రత్తగా వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు విహారయాత్రకు వెళ్ళొచ్చు. ఈ కారణంగా వారు మంచి లాభాలను పొందగలుగుతారు. మీరు పెద్దగా పెట్టుబడులు పెట్టకూడదు, లేకుంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు. మీరు సృజనాత్మక పనిపై పూర్తి ఆసక్తిని చూపిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో మీ సామర్థ్యానికి అనుగుణంగా పనిని పొందడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అతిథి రాకతో మీ కుటుంబంలో సంతోషం నెలకొని ఉంటుంది. మీ కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మీరు సోదర భావాన్ని కూడా ప్రోత్సహిస్తారు. మీ పూర్వీకుల వ్యాపారంలో కొత్తది ప్రారంభించవచ్చు. మీ ప్రసంగం ప్రవర్తనతో మీ ఇంటి లోపల వెలుపల ఉన్న వ్యక్తుల మనసులను సులభంగా గెలుచుకుంటారు. మీ కుటుంబ సభ్యుల కోసం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని ప్రశంసించే అవకాశం ఉంది. విద్యార్థులు విద్యలో ఎదురవుతున్న సమస్యలపై ఉపాధ్యాయులతో మాట్లాడాల్సి ఉంటుంది. తదుపరి మీన రాశి. ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వినొచ్చు. అయితే మీ ఖర్చుల కోసం బడ్జెట్ను రూపొందించుకోవడం మంచిది. మీ పిల్లలకు విలువలు మరియు సంప్రదాయాలను కూడా బోధిస్తారు. మీరు విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు. మీ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తారు. అందరినీ మీ వెంట తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. గమనిక: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.